Hello children, welcome to Sandhya tutorials. Exercise 6.1 లోని question number 1 ని సాల్వ్ చేద్దాం. In triangle PQR, ఈ triangle లో D is the midpoint of line segment QR. ఓకే, ఇక్కడ D అనేది midpoint of QR అనేది వాళ్ళు ఇచ్చేశారు. సో కింద మనని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు. లైన్ సెగ్మెంట్ PM ఈజ్ డాష్. ఇక్కడ PM అనే లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటో మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఓకే, PQR అనే ట్రయాంగిల్లో మనం ఇక్కడ చూసుకుంటే వర్టెక్స్ నుంచి ఒక లైన్ ఆపోజిట్ సైడ్ మీదకి వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ టు QR, రైట్. PM అన్నది QRకి పర్పెండిక్యులర్, అలాగే ఇది 90 degreesని ఫామ్ చేస్తుంది ఇక్కడ, రైట్. అంటే ఇది ఏం తెలియజేస్తుంది మనకు? దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్, రైట్. PM అన్నది PQR ట్రయాంగిల్ యొక్క హైట్ని తెలియజేస్తుంది. సో దీన్ని ఏమంటాం మనము మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో? దిస్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. ఓకే, లైన్ సెగ్మెంట్ PM ఈజ్ ఆల్టిట్యూడ్, నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఎప్పుడైనా సరే ఏదైనా లైన్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్గా ఉన్న లైన్ సెగ్మెంట్ మీదకు పర్పెండిక్యులర్గా ఫామ్ అయితే ఇన్ 90 degrees, ఓకే, ఇలా ఫామ్ అయినప్పుడు దాన్ని మనము ఆల్టిట్యూడ్ అంటాము, నథింగ్ బట్ హైట్. ఓకే, నెక్స్ట్ PD ఈజ్ డాష్. PD అన్నది ఏంటో ఇక్కడ మనం రాయాలి. సో క్వశ్చన్లో ఫస్ట్ ఇచ్చేసారు వాళ్ళు, D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR, రైట్. QRకి D అన్నది మిడ్ పాయింట్. సో వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ వరకు ఏదైనా మనం లైన్ని డ్రా చేస్తే దాన్ని మనము మీడియన్ అని అంటాము. ఓకే, చూడండి, మిడ్ పాయింట్ దగ్గరికి లైన్ డ్రా చేసినప్పుడు దాన్ని మీడియన్. ఓకే, సో ఇక్కడ PD వచ్చేసి మీడియన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ బిట్, ఈజ్ QM ఈజ్ ఈక్వల్స్ టు MR. QM అన్నది MRకి ఈక్వలా అని అడుగుతున్నారు. సో ఫిగర్ని చూసి చెప్పేయచ్చు, QM ఈజ్ నథింగ్ బట్ ఇది కదా. సో చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. MR అంటే ఇది, రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేదు కదా. సో ఒకవేళ D కనుక ఇచ్చినింటే QD ఈజ్ ఈక్వల్స్ టు DR అయితే అది కరెక్ట్ అయి ఉండేది. కానీ వీళ్ళు QM ఈజ్ ఈక్వల్స్ టు MR అనేసి అడుగుతున్నారు కాబట్టి ఫిగర్ని చూసి చెప్పేయచ్చు, నో, QM ఈజ్ నాట్ ఈక్వల్స్ టు MR. ఎందుకు? బికాస్ M ఈజ్ నాట్ ద మిడ్ పాయింట్, D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR. ఓకే, కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, this is the end of the first one, and next we'll move to the second one in this 6.1 exercise.